ప్రోమో ప్లస్ అప్డేట్ రెండు మాట్లాడుకుందాం. నామినేషన్లు ఎవరెవరు ఉన్నారు, ఎవరిని చేశారు, ఎంతమంది ఉన్నారు, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందా లేదా అనేది కూడా మాట్లాడుకుందాం. ప్రోమోలో రచ్చ, ఫైరు, మసాలాలు అన్నీ ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఎవరు కరెక్ట్ అనేది కూడా మాట్లాడుకుందాం. అప్డేట్ ప్రకారం అయితే నామినేషన్లో 7 ఉన్నట్టు తెలుస్తుంది. 7 కూడా గౌతమ్ కృష్ణ, విష్ణు, అవినాష్, పృథ్వీ, ప్రేరణ, టేస్టీ తేజ, నిఖిల్. మరి నబీల్ ఎందుకు లేడు? రోహిణి అంటే మెగా చీఫ్. నబీల్కి ఒక ఓటు పడ్డట్టు తెలుస్తుంది. మరి నబీల్ ఎందుకు లేడు అనేది మన ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు మనకి. ఇంతవరకు అయితే ఉన్న 9 మందిలో 7 నామినేషన్లో ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, గౌతమ్ కృష్ణ, విష్ణు, అవినాష్, పృథ్వీ, ప్రేరణ, టేస్టీ తేజ, నిఖిల్. వీళ్ళల్లో మీరు ఎవరిని బయటికి పంపించాలనుకుంటున్నారు? డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరిని ఎవరిని పంపించాలనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఓకే, ప్రోమోలోకి వెళ్ళిపోదాం. ప్రోమోలో నబీల్ గౌతమ్ నామినేట్ చేస్తున్నాడు. చేస్తూ ఏం రీజన్ చెప్తున్నాడు? మేము వైల్డ్ కార్డ్స్ని బయటికి పంపించాలనుకొని అనుకున్నామని నువ్వు అనడం నాకు అది నచ్చలేదు అని అన్నాడు. సెకండ్ పాయింట్ ఏం చెప్పాడు? నామినేషన్లో ఫైర్ చూపిస్తున్నా కానీ గేమ్లో ఫైర్ లేదని చెప్పాడు. 2 పాయింట్ల గురించి మాట్లాడుకుందాం. నబీల్ వర్షను ఒకవేళ గౌతమ్ ఓజీ క్లాన్ అని ఉంటే, ఓజీ క్లాన్ వాళ్ళు వైల్డ్ కార్డ్స్ని పంపించాలనుకోవడం కరెక్ట్ కాదని గౌతమ్ అని ఉంటే, నేను ఓజీ క్లాన్లో ఉండా కదా, దానికి సమస్య మొత్తం నేను మాట్లాడవచ్చు కదా అని ఓజీ అని నబీల్ మాట్లాడచ్చు. అక్కడ ఓజీ అని గౌతమ్ మెన్షన్ చేయలేదు. అక్కడ గ్రూప్ గేమ్ వాళ్ళు కూర్చొని గ్రూప్గా వైల్డ్ కార్డ్స్ పంపించాలని మాట్లాడుకుంటున్నారు అన్నాడు తప్పితే, అది కూడా నిన్న సీత వచ్చి బయట నుంచి చెప్తే కానీ మన గౌతమ్ తెలియలేదు. చెప్తే అది కానీ అంది ఓజీ క్లాన్ అసలు ఎక్కడ రాలేదు కదా, గౌతమ్ అనలేదు కదా. మొన్న పృథ్వీతో జరిగిన గొడవలో కూడా ఓజీ క్లాన్ అనే మాట అసలు గౌతమ్ అనలేదు. క్లాన్ అంటే గ్రూపే కదా, దానికి సంబంధించి అనలేదు. మీరు అందరూ కూర్చొని, పాత వాళ్ళందరూ కూర్చొని వైల్డ్ కార్డ్స్ నామినేట్ చేయాలని ముఖ్యంగా గౌతమ్ని టార్గెట్ చేసినట్టు మీరు మాట్లాడుకోవటం, మరి నా మీద ఎందుకు అట్లా పెట్టుకున్నారనేది మాట్లాడాడు గౌతమ్. ఇక్కడ నబీల్ ఓజీ క్లాన్ అని కానీ అనకపోయినా అంటున్నాడు. అదొకటి. రెండవది, గ్రూప్ గేమ్ ఆడుతూ వైల్డ్ కార్డ్స్ పంపించాలనుకుంటున్నారు అనేది ఎవరిని అన్నాడు? పృథ్వీని అన్నాడు గౌతమ్. పృథ్వీని అన్నాడు. పృథ్వీతో గొడవ, పృథ్వీతో కదా ఘర్షణ పడి రారా పోరా అనుకొని బొచ్చు అన్న కాడికి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఈ పాయింట్కి ఎవరు నామినేట్ చేయాలి? గౌతమ్ని. పృథ్వీ కదా చేయాలి. మరి నబీల్ ఎందుకు చేస్తున్నాడమ్మా? నబీల్కి ఏమనమ్మా? నబీల్కి సంబంధించిన పాయింట్ అయితే నబీల్ చేయాలి. ఇక్కడ పృథ్వీ పాయింట్కి పృథ్వీ పాయింట్ తీసుకొచ్చి నబీల్ ఎందుకు చేస్తున్నాడు? బయట నుంచి వచ్చిన పేరెంట్స్ ఏం చెప్పారు? నిఖిల్కి ఏం చెప్పారు? నీ పాయింట్ నువ్వు చేయయ్యా, బయట వాడు పాయింట్తో నీకు వద్దు, నీ కరెక్ట్ ఏది అనిపిస్తే చేయమని నిఖిల్ వాడు అమ్మ చెప్పి వెళ్ళింది కదా. తర్వాత నబీల్కి వాడు అమ్మ ఏం చెప్పింది? కప్పు దగ్గరలో ఉన్నావు, నువ్వు అనుకున్నా చెయ్యి అన్నది. కానీ నీది పక్కన పెట్టి నీకు సంబంధించిన పాయింట్ లేకపోయినా వేరే వాళ్ళ పాయింట్లు నెత్తినేసుకొని నామినేట్ ఎవరు చేయమన్నారమ్మా? ఇప్పుడు ఎవరు వెరిపప్పమ్మా? వేరే పాయింట్ ఎత్తేసుకొని తన పాయింట్ అన్నట్టు ఆడ ఫైర్ ఉంది, నాలో రచ్చ ఉంది, మసాలా ఉందంటే సరిపోయిద్దా? ఇక్కడ కొండేరు పప్పు ఎవరు చెప్పండి నాకు. ఎవరి పాయింట్లు ఎవరు నామినేట్ చేస్తున్నారు, ఎవరిని నామినేట్ చేస్తున్నారు? ఇంత సడన్గా ఈ ఫైరు ఇన్ని వారాలు ఎక్కడ పోయిందమ్మా? ఫస్ట్ 2 వారాలు ఉంది, తర్వాత ఎక్కడ పోయింది ఆ ఫైర్? ఏది మరి మధ్యలో అంది ఎడిపోయింది? కాకెత్తిపోయిందా? ఇప్పుడు గౌతమ్ చూడంగా నా ఫైర్ బయటకు వచ్చిందా? గౌతమ్ ఉంటేనే ఆ ఫైర్ వస్తుందా? మిగిలిన నిఖిల్, పృథ్వీ, విష్ణు వాళ్ళు ఉంటే కూడా వస్తుందా? ప్రేరణ ఉంటే వస్తుందా? రాదు కదా. మరి ఎందుకు అంత సడన్గా వాళ్ళ మీద అంత ప్రేమ పుట్టుకొస్తుంది నబీల్కి? నబీల్ ఏంట్రా అని నబీల్ మీదకి వచ్చాడు పృథ్వీ. అసలు నామినేట్ చేయాల్సింది దానికి కదా, పృథ్వీని నామినేట్ చేయాలి కదా నబీల్, తనకు సంబంధించిన పాయింట్ అయితే. మరి ఎవరో పాయింట్ తీసుకొచ్చి నబీల్ నామినేట్ చేస్తాడేంటి? ఇది తనకు సంబంధించిన పాయింటా? ఈయన జెన్యున్గా ఆడుతున్నాడా? జెన్యున్గా నామినేట్ చేస్తున్నాడు. ఇక్కడ నేను జెన్యున్ అని అంత పెద్దగా అరిసే బదులు నిజంగా నిదానంగా జెన్యునా కాదని ఆలోచించుకోవాలి. రీజన్ జెన్యున్గా ఇస్తున్నాడా లేదా ఎదుటి వ్యక్తికి అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు గౌతమ్ ఏమన్నాడు? నేను కనుక ఆ క్లాన్ ప్రకారం అనేది తీసుకొచ్చి నామినేషన్లో పెట్టలేదు కదా. పెట్టలేదు కదా. మామూలుగా అక్కడ గొడవలో చెప్పాడు తప్పితే, రోహిణిని మెగా కంటెంట్గా ఎంచుకునేటప్పుడు చెప్పాడు తప్పితే రీజను దానికి సంబంధించి నిఖిల్ నేను తీసేస్తాను అన్నాడు తప్పితే దాన్ని ఏదో నామినేషన్లో పెట్టి అది రద్దు చేయలేదు ఆ విషయాన్ని.
మరి పెట్టపని ఎక్కడ ఎందుకు ఇచ్చారమ్మా? గ్రూప్ గేమ్ ఆటలేదా? ఇది క్లియర్ కట్ గ్రూప్ గేమ్ ఇది. నా పిల్ల కూడా అలా చేరిపోయాడు. ఇంత ప్రేమ నిఖిల్ మీద ఇంత ప్రేమ వచ్చేస్తుంది, పృథ్వీకి ఇంత ప్రేమ వచ్చేస్తుంది. నిన్న స్నేక్ దగ్గర కూడా పృథ్వీకి అన్ని సపోర్టు అంతా మొత్తం ఫ్రెండ్ అంట, ఆ ఏ టు జెడ్ మొత్తం నబీలేనంట. నిన్న నిచ్చిన దగ్గర నిలబెట్టాడు నబీల్ని. అవునా? నబీల్ అంత నిచ్చిన పరుడైతే మధ్యలో నామినేషన్లు ఎందుకు చేయలేదు? వాళ్ళని ఎందుకు నామినేట్ చేయలేదు? నామినేషన్లకు ఎందుకు రాలేదు? సేఫ్ గేమ్ ఆడుతూ అందరికి భజన చేసుకుంటూ కూర్చున్నాడు. మణికంఠ వచ్చి నువ్వు నామినేషన్కి రావాలి, సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు నామినేట్ చేయట్లేదు అని అడిగితే ఇప్పుడు నామినేట్ చేస్తున్నాడు. ఏది? సిల్లీ రీజన్ తోటి, వేరే వాళ్ళ రీజన్ తోటి, వేరే వాళ్ళ సంబంధించిన పాయింట్ తోటి నామినేట్ చేస్తున్నాడు. తనకు సంబంధించిన అది కాదు కదా. చాలా ప్రేమ వచ్చేస్తుంది వాళ్ళ మీద. గ్రూప్ అంటే యష్మి లేదు కదా, యష్మి స్థానాన్ని భర్తీ చేస్తాను, మీరు గ్రూప్ గేమ్ అని మిమ్మల్ని అంటున్నారు కదా, మీరు పక్కన ఉండి నేను మెయింటైన్ చేస్తాను గ్రూప్ గేమ్ అంటున్నాడేమో, మరి అనుకుంటున్నాడేమో, అలా చేయాలని డిసైడ్ అయ్యాడేమో. మరి సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాడు? నీలో నామినేషన్లో ఫైర్ ఉంది కదా, గేమ్లో ఫైర్ లేదంటున్నాడు. ఫైర్ లేకపోతే టీ షర్ట్ గేమ్లో ఎవరు కిందకు నొక్కు పెడితే ఎందుకు లేకలేదమ్మా? మరి షేపులు పెట్టే దాంట్లో కింద నొక్కు పెడితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫెయిల్ అయింది కదా, దాన్ని పాస్ చేసాడు కదా బిగ్ బాస్. సెకండ్ టైం కదా మళ్ళీ ఆడింది, మరి అప్పుడు నొక్కి పెట్టాడు కదా, మరి ఫైర్ లేదా? ఆయన ఫైర్ అంటే నామినేషన్లో ఫైర్ ఉంటుంది కానీ అన్నిట్లో ఫైర్ చూపించుకుంటూ కూర్చుంటారా? ఇదేం ఫైర్ అమ్మా? మరి ఈ ఫైర్ అంతా నాలో ఫైర్ ఉంది, నాలో జెన్యున్ అంటున్నాడు. ఈ ఫైర్ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఫస్ట్ వండాలి, తర్వాత ఎక్కడికి వెళ్ళింది? మరి ఏడ దాచిపెట్టినావు ఈ ఫైర్ అంతా? ఇప్పుడు అంటే గౌతమ్ ఉంటేనే ఫైర్ వస్తుందా? ఓహో, మాకు తెలియదులేదు, లేకపోతే వేరే వాళ్ళు రాదా? సరే, అది అటు పక్కన పెడితే ఫైర్ ఉండాలి, నామినేషన్లో ఫైర్ ఉండాలి, గట్టిగా మాట్లాడుకోవాలి, డిఫెండ్ చేయాలి, అది వాళ్ళ హక్కు. అంటే రీజన్ చెప్పే హక్కు వాళ్ళకుంది, డిఫెండ్ చేసుకునే హక్కు వీళ్ళకుంది. ఎవరిది కరెక్ట్ అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఓకే, అంతవరకు పెడితే ఫైరు అనేది అనుకొస్తే ఎవిక్షన్ పాస్ విషయంలో ఓట్లు వేసే దాంట్లో ఇసుక మూటలు వేసే దాంట్లో నబీల్కి సపోర్ట్ చేసింది గౌతమ్. పృథ్వీకి వేసాడు మూటలన్నీ తీసుకెళ్ళి. నబీల్ పక్కా సపోర్ట్ చేసింది గౌతమే, మిగిలిన వాళ్ళు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు అక్కడ. తర్వాత పాయింట్ అక్కడ నాకు సార్ ముందు నిలబెట్టి ఒక అడుగు ముందుకు ఏంటంటే ఫస్ట్ ఓటు గౌతమ్ నబీల్కే వేసాడు. ఎందుకంటే ఎవిక్షన్ సీల్డ్ అంతకుముందు కూడా ఫ్రెండ్లీగా మంచి కొంచెం బాండింగ్ ఉంది కాబట్టి వేసాడు. మరి ఒక పాయింట్ ఒక ఓటు అయితే పడింది కదా గౌతమ్ది, అక్కడ గౌతమ్ హెల్ప్ చేశాడు కదా. మరి ఎగ్గు తీసే దాంట్లో కూడా నబీల్ ఎగ్గు తీయలేదు కదా. మరి ఇంత సపోర్ట్ ఇచ్చాడు కదా, ఆ సపోర్ట్ ఎందుకు మర్చిపోయాడు నబీల్? మరి ఫస్ట్లో కూడా కొంత నబీల్గా గౌతమ్ తోటి ఉన్నాడు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు, ఏదైనా విషయాలు మాట్లాడుతుందంటే కూడా పక్కనే కూర్చుంటూ ఉన్నారు. మరి ఇంత సడన్గా అంటే ఏం లేదు, నామినేషన్లో ఫైర్ చూపించాలి, లాస్ట్కి వచ్చేసింది 13వ వారం ఇది. ఫైర్ చూపించకపోతే టాప్ 5కి వెళ్తారు, ఫైనలిస్ట్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఈ ఫైర్ అంతా చూపిస్తేనే ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేసి ఎవరు ఫైర్లో కరెక్ట్ ఉన్నది, ఎవరు బాగా ఆడుతున్నది కూడా, ఎవరు బాగా పాయింట్ పెడుతున్నది దానికి కూడా ఓట్లు వేయడానికి కూడా ఆడియన్స్కి అవకాశం ఉంటుంది. ఫైర్ ఉంది లేదంటలేదు, ఫైర్ పెట్టే అవకాశాన్ని కల్పించుకోలే అంతే. ఇప్పుడు అవకాశం ఇస్తుంది కాబట్టి ఫైర్ చూపిస్తున్నాడు. గౌతమ్ ఫైర్ చూపిస్తున్నాడంటే గౌతమ్కి ఏం ట్విస్ట్ పెట్టాడు? ఇప్పుడు నాకు సార్ పోతూ యష్మి డైరెక్ట్ నామినేట్ చేయి అన్నాడు, చేసింది. అసలు వాస్తవానికి డైరెక్ట్ నామినేట్ చేసిన వ్యక్తిని ఇంకొకటి నామినేట్ చేయడానికి వీలు లేదని ఇంతకుముందు సీజన్లో కూడా మనం విన్నాం, చూసాం కూడా. మరి ఇప్పుడు డైరెక్ట్ నామినేట్ చేసినాక డైరెక్ట్ నామినేట్ అయ్యాడు గౌతమ్, మీరెవరు నామినేట్ చేయడానికి వీలేదు అనుకుంటా ఒక ఓటు పడిందని ఎందుకన్నాడు అంటే గౌతమ్కి ఇక్కడ ఒక ఓటు పడితే మిగిలిన ఓట్లు హౌస్లో పడతాయి. గౌతమ్ని డైరెక్ట్ నామినేట్ చేస్తే ఇక్కడ రచ్చ రంబోలా ఫైర్ ఇవన్నీ కూడా నామినేషన్లో కనిపించవు. గౌతమ్ ఉంటేనే మిగతా వాడు కూడా గౌతమ్ నామినేట్ చేయడానికి కానీ గౌతమ్ వాళ్ళు నామినేట్ చేయడానికి కానీ మంచి ఫైర్ కంటెంట్ మసాలా అన్నీ బాగా వస్తాయనే అక్కడ డైరెక్ట్ నామినేషన్ గౌతమ్ అని చెప్పలేదు. ఈ ఫైర్ కోసమే. ఫైర్ అంటే వాళ్ళు ఒకళ్ళొకళ్ళు డిఫెండ్లో మంచి ఫైర్ ఉంటుంది, డిఫెండ్ చేసుకోవాలి, ఎవరి పాయింట్లు వాడు పెట్టుకోవాలి. ఎందుకంటే విన్నర్ మెటీరియల్స్ నిఖిల్ కానీ నబీల్ కానీ గౌతమ్ కానీ. నబీల్కొండ స్టేజ్కి ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు, మెగా చీఫ్ అయ్యాడు, మాట మీద నిలబడే వ్యక్తి. విన్నర్ మెటీరియల్స్ కదా వీళ్ళందరూ, టాప్ లిస్టులోకి వెళ్ళేవాళ్ళు. ఆల్రెడీ బయట నుంచి పేరెంట్స్ వచ్చి టాప్ 3లో నిఖిల్ గౌతమ్ నబీల్ అని పెట్టేశారు. ఆల్రెడీ టాప్ 5కి వెళ్ళినట్టే ముగ్గురు. కాకపోతే లాస్ట్కి వచ్చాం కాబట్టి ఫైర్ పెట్టాలిగా పెడుతున్నాడు. సరే, వాళ్ళ ఫైర్ పెట్టారు, అయిపోయింది, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది, డిసైడ్ చేసింది ఆడియన్స్. ఓకే,
సెకండ్ వచ్చినట్టుగా పృథ్వీ ఎవరు నామినేట్ చేస్తున్నాడు? అవినాష్ నామినేట్ చేస్తున్నాడు. నామినేట్ చేసి ఏం చెప్తున్నాడంటే, విష్ణు రోహిణి తగాదాడుకుంటుంటే తిట్టుకుంటుంటే నువ్వు బయటకు వచ్చేస్తున్నావు, అది నాకు నచ్చలేదు అన్నాడు. సెకండ్ పాయింట్ ఏం పెడుతున్నాడు? నువ్వు గేమ్ ఏం ఆడలేదు, నాకు ఫైర్ ఏం కనిపించలేదు అని సెకండ్ పాయింట్ పెడుతున్నాడు. ఇక్కడ ఇంకో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అసలు వాళ్ళిద్దరు తగవాడుకున్నారు. ఆడపిల్లలు వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. పర్సనల్ విషయాల్లో తెలివి ఉన్నవాడు ఎవడు ముందు వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోడు. అది ఆడపిల్ల విషయాలు, సెన్సిటివ్ విషయాలు అవన్నీ కూడా. ఎవరు జోక్యం చేసుకున్న వాళ్ళకే తగులుతుంది అది. కాబట్టి వాళ్ళ పర్సనల్ విషయాలు కదా, వాళ్ళు మాట్లాడుకుంటారు కదా. అంటే ఇక్కడ మెగా చీఫ్గా అవినాష్ ఉన్నాడు కాబట్టి వెళ్ళలేదన్నట్టు పృథ్వీ ఆలోచన, నువ్వు వాళ్ళని ఎందుకు వారించలేదని. ఇక్కడ మెగా చీఫ్గా ఉన్న అవినాష్ ఏం చెప్తున్నాడు, వాళ్ళు పర్సనల్ విషయాలు కాబట్టి నేను వెళ్ళి కలుగు చేసుకొని మాట్లాడటం కరెక్ట్ కాదు, వాళ్ళు షార్ట్అవుట్ చేసుకుంటారు. ఏదైనా అవసరం సంబంధించి వర్క్ సంబంధించి ఏదైనా అయితే నేను షార్ట్అవుట్ చేయగలను, కానీ వాళ్ళ పర్సనల్ విషయాలు నేను తలదోచదలుచుకోలేదు అన్నాడు. ఇంకోటేం చెప్తున్నాడు, నీకు అసలు గేమే లేదు, బిగ్ బాస్ హౌస్ అంటే ఏంటంటే ఎంటర్టైన్మెంట్. మరి ఎంటర్టైన్మెంట్ ఎవరు ఇస్తున్నారు? అవినాష్ ఇస్తున్నాడా, పృథ్వీ ఇస్తున్నాడా? ఎవరు ఇస్తున్నారు? అవినాషే కదా ఇచ్చేది. అవినాష్ ఇస్తున్నాడు, ఆట ఆడుతున్నాడు. ఫస్ట్ మెగా చీఫ్ అయ్యాడు. ఫస్ట్ మెగా చీఫ్లో బీమ్ బ్యాగ్స్లో కొంచెం ముందు గేమ్ బాగా ఆడబట్టాక చివరి దాకా అవినాష్ ఉండగలిగింది. లాస్ట్లో నబీల్ అవినాష్ ఉండగలిగింది. దాంట్లో ఆల్రెడీ మెగా చీఫ్ నబీల్ అయ్యాడు కాబట్టి కొంచెం సాక్రిఫైస్ చేసి అవినాష్కి ఛాన్స్ ఇచ్చాడు. అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు. సెకండ్ టైము తన ఓన్గా ఆడి అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు. ఎవరు సపోర్ట్ లేదు అప్పుడు. మరి 7 వారాల్లో 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు. మరి 12 వారాల్లో 13వ వారం మరి పృథ్వీ మెగా చీఫ్ కాలేదే. మరి ఆడుతున్నాడు కదా, ఆడుతున్నాడు అని చెప్పేవాడు, మెగా చీఫ్ కాలేదే. ఎంటర్టైన్మెంట్ చేసేవాడు, ఆడాడు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు, ఫుల్ కామెడీ ఇచ్చాడు, మెగా చీఫ్ అయ్యాడు. మరి మెగా చీఫ్ అవ్వలేదు కదా, నువ్వు ఏవయ్యావమ్మా 12 వారాల నుండి కూడా అని అడుగుతున్నాడు అవినాష్. కరెక్టే కదా. తర్వాత వైల్డ్ కార్డ్స్ కప్పు కొడతాం నాకు ఇష్టం లేదు, ఫస్ట్ నుంచి మేమే కప్పు కొట్టాలి. కరెక్టే, దానికి మనం ఒప్పుకుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఉన్నారు, 12 వారాల నుంచి ఉన్నారు వాళ్ళు. కప్పు వైల్డ్ కార్డ్స్ కొడితే ఎవరికి ఇష్టం అనిపించదు. మధ్యలో వచ్చేంద్ర 5 వారాల తర్వాత వచ్చి కప్పు కొట్టేది ఏందనేది ఎవరికైనా ఉంటుంది. అది దాన్ని మనం క్వశ్చన్ చేసే అవసరం లేదు. కానీ ఆడి గెలుచుకోవాలి, కానీ కొట్లాడి అరే ఒరే అని తర్వాత ఫౌల్ గేమ్లు ఆడి నోటికొచ్చిన మాట్లాడి అట్లా కాదు కదా గెలుచుకునేది. ఆడియన్స్ ఏం ఆలోచిస్తున్నారు? ఇక్కడ నేను నాకు సార్ ఒక మాట అన్నాడు, కామెడీ చేస్తూ మర్యాద రామన్లాగా ఉండేవాళ్ళేమో డేంజర్ జోన్లోకి వచ్చారు, కొట్లాడుతూ అరే ఒరే అనేవాడేమో 12 వారాలు సేవ్ అవుతున్నాడు అన్నాడు. మరి ఆడియన్స్కి ఏమైనా వస్తుందో, మరి ఆడియన్స్కి ఏమైనా వస్తుందో, ఏం సేవ్ చేస్తున్నారు తెలియదు కదా మనకి. అవినాష్ని ఏమన్నాడు, నువ్వు గేమ్ ఆడలేదు అసలు అని. అంటే గేమ్ ఆడుతున్నాడా లేదనేది ఆడియన్స్ చూసుకుంటారు. అది నువ్వు ఉన్న అవసరం లేదన్నాడు. ఎవిక్షన్ షీల్డ్ ఇస్తేనే నువ్వు ఉన్నావు ఇక్కడ, నబీల్ ఇస్తే ఉన్నాడు అంటే నబీల్ని అవినాష్ ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వమని అడిగాడా? అడగలేదు. అదే అడిగాడు, నబీల్ నిన్ను అడిగాను నేనంటే అడగలేదు నన్ను అన్నాడు. నేను అడగలేదు, అవి ఇచ్చాడు ఫ్రెండ్గా, అంతేగాని నేను ఏమని అడగలేదు అని. అంటే డేంజర్ జోన్లోకి ఉన్నా కాబట్టి అని క్వశ్చన్ చేస్తున్నాడు. మరి నేను డేంజర్ జోన్లో కూడా పృథ్వీ ఉన్నాడు కదా, నేను డేంజర్ జోన్లో ఉన్నాడు కదా పృథ్వీ, మరి అది కూడా డేంజర్ జోన్లే కదా. అవినాష్ ఉండదే డేంజర్ జోనా, పృథ్వీ ఉండదు కూడా డేంజర్ జోన్లే కదా. అయితే బాగా ఆ మాట ఎవరైనా సరే మంచి రీజన్ పెట్టి చక్కగా నామినేట్ చేసుకోవచ్చు, డిఫెండ్ చేసుకోవచ్చు. తర్వాత నబీల్ విష్ణుని నామినేట్ చేసినట్టు మనకు కనపడుతుంది. విష్ణుని ఏమైనా చేసి ఉంటాడంటే నిన్న ఆటకు సంబంధించి చేసి ఉంటాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కొంచెం నోరు జారటం అవన్నీ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి చేసిందేమోనని అనుకుంటున్నాను నేను. నామినేషన్ అయితే నబీల్ అయితే గౌతమ్ని విష్ణుని నామినేట్ చేశాడు. ఎందుకంటే నామినేషన్ పొగబడుతుంటే, రెడ్ కలర్ పొగబడుతుంటే పక్కనే నిలబడి ఉన్నాడు విష్ణు దగ్గర టవల్ పట్టుకొని. తర్వాత పృథ్వీ అవినాష్ నామినేట్ చేశాడు. ఈ లెక్కన మళ్ళీ లైవ్లో ఏం జరుగుతుందో లైవ్లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లు కనిపిస్తున్నాయి మనకి. రెడ్ టీం అనేది గేమ్లో పానిపట్టు యుద్ధం, దాంట్లో బ్లూ టీం ఎవరున్నారు? అవినాష్, హరితేజ, నిఖిల్, గంగా 4 ఉన్నారు. రెడ్ టీంలో యష్మి, ప్రేరణ, గౌతమ్ ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఓజీ క్లాన్ గ్రూప్ వైల్డ్ కార్డ్స్ని పంపించడం లేదని వీళ్ళ తరపునే కదా గౌతమ్ కొట్లాడుతుంది. మరి అందుకు చెప్తున్నాడేమో అవినాష్. ఇప్పుడు చెప్తున్నాడు, నిన్న నాకు సార్ ముందు కూడా చెప్దామంటే నాకు సార్ మాట్లాడనివ్వట్లేదు కదా, నేను మాట్లాడలేదు, అది కరెక్ట్ కాదు, గ్రూప్ గేమ్ వాళ్ళకి పక్కా ఆడుతున్నారు, నా ముందు నాతోటే అన్నాడు నిఖిల్. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లక్ష్మి దగ్గరికి వెళ్ళి నిఖిల్ మా ముందే గౌతమ్ని ఎలాగైనా తీసేయాలి, తీసేసేట్టు ఆడమని వాళ్ళకి చెప్పొచ్చాడు.
గౌతమ్తో చెప్తున్నాడు లైవ్లో. మళ్ళీ ఇక్కడ మా దగ్గరకు వచ్చేసి ఎట్లయినా సరే గౌతమ్ తీసేయాలి అని మాతో కూడా చెప్పాడు. బాగా ఆడాలి మీరు, గౌతమ్ని అవుట్ చేయాలి మనం అని మాతో కూడా చెప్తున్నాడు గౌతమ్తో చెప్తున్నాడు. మరి గ్రూప్ గేమ్ కాదంటారేది? మరి గౌతమ్ మీద కక్ష లేదంటారేంటి? మరి కక్షతోటే కదా గేమ్ అంతా కూడా గేమ్లో కూడా లేకుండా తీసేసేసారు పైకి. మళ్ళీ ఇంకోటి విషయం చెప్తున్నాడు. ఎల్లో కార్డు సెకండ్ టైం వచ్చినప్పుడు హరితేజ రెడ్ టీం గౌతమ్ వాళ్ళకి వద్దు, నబీలుళ్ళకి ఇద్దామంటే నిఖిల్ వద్దొద్దు వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు గౌతమ్ని తీసేస్తారు, వాళ్ళకి ఇవ్వాలి, తీసేమని కూడా చెప్పాను నేను వాళ్ళకి అని లైవ్లో చెప్తున్నాడు అవినాష్. ఇప్పుడు గుర్తొచ్చిందని గౌతమ్ నాపి మరీ చెప్తున్నాడు. మరి ఈ విషయాన్ని గ్రూప్ గేమ్ కదా, మరి నేను గ్రూప్ గేమ్ ఎప్పుడు ఆడను? రాత్రి చెప్తున్నాడు నా మిడ్ నైట్ ముచ్చట్లో నిఖిల్, నేను ఎవరిని బాధ పెట్టను, ఒకరిని బాధ పెట్టి గెలవాలని అనుకోను అంటే అక్కడ గేమ్లో నుంచి తీసేసినందుకు ఒక ఆడపిల్లలో నీకు ఆట తెలియటం రావట్లేదు, నువ్వు ఆలోచన చేయట్లేదు, నీకు కన్ఫ్యూజ్ అవుతున్నావు, నీకంటే మేమే బాగా ఆడేవని ఆటలో తీసేస్తే గౌతమ్ ఎంత బాధపడి ఉంటాడు? తర్వాత ఒక పాయింట్ ముందుకెళ్ళి ఉన్నాడు. మళ్ళీ పాయింట్ ముందుకెళ్ళని ఇష్టం ఏం ఆటలోనే ఉంది. ముందుకెళ్ళిన వ్యక్తిని గౌతమ్ తీసేస్తే మరి గౌతమ్ బాధపడినాడు. అప్పుడు మనం బాధపడి నేను గెలవననే వ్యక్తి మరి ఎదుటి వాళ్ళని ఎందుకు బాధ పెట్టాడు? గౌతమ్ ఎందుకు బాధ పెట్టాడు? ఇప్పుడు ఈ విషయాలని అవినాష్ ఇప్పుడు చెప్తున్నాడు. ఏదో తేడా కొట్టింది కాబట్టి అవినాష్ ఇవన్నీ చెప్తున్నాడు. అదే నేను నాకు సార్ ముందు చెప్పొచ్చు కదా, నాకు సార్ ఇలా జరిగింది, మరి నిఖిల్ నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు, గౌతమ్ తీసేయాలని పక్కా మాకు చెప్పాడు అని చెప్పొచ్చు కదా. నిన్న చెప్పకుండా నాకు సార్ మాట్లాడలేదు కాబట్టి నేను చెప్పలేదు అంటున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు అన్నీ. గ్రూప్ గేమ్ అక్కడ నాకు సరే గ్రూప్ గేమ్ని యాక్సెప్ట్ చేసినప్పుడు వీళ్ళు కూడా గ్రూప్ గేమ్ ఆడతారు. సరే అది పక్కన పెడితే వాళ్ళ ఇష్టాలు వాళ్ళు ఏమైనా చేసుకొని ఆడియన్స్ చూస్తారు అన్నాడు కాబట్టి మళ్ళీ మంచి మాట కూడా అన్నారు. మీరు గ్రూప్ గేమ్ అనొద్దు, ఆడియన్స్ చూసుకుంటారు, ఆడియన్స్ చేస్తారంటే ఆడియన్స్ ఏం చూస్తున్నారు? అక్కడ ఓటింగ్ అయితే బేపచ్చగా పడుతుంది. మరి ఇప్పుడైతే ఈ లిస్టులో వీళ్ళు ఉన్నారు, వీళ్ళైతే నామినేట్ అయ్యి ఉన్నారు. రోహిణి అయితే నబీల్ నామినేట్ చేసి ఉంటుంది. ఏ విషయం ఏదంటే కుండల టాస్క్లో బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు నబీల్ ఇసుక ఎలా వేసాడు? కుండ పడిపడే విధంగా వేసాడు ఇసుక. కాబట్టి ఆ ఇసుక అలా వేయటం నాకు ఇష్టం లేదని నిన్న గేమ్ అయిపోయినాక మెగా చీఫ్ అయినాక కూడా బాధపడింది. నబీల్ ఇట్లా వేసాడు ఇసుక నాకు అని చాలా బాధపడింది అందరి దగ్గర చెప్పి. అదే పెట్టి నామినేట్ చేసి ఉంటుంది ఖచ్చితంగా. ఈ విధంగా అందరు కూడా ప్రేరణ సీతాఫలం పట్టుకుని ఉంటుంది గౌతమ్ మీద. ఆమె సీతాఫలం కూడా తప్పితే ఏది ఉండదు ప్రేరణ గౌతమ్ రీజన్ చెప్పడానికి. లేకపోతే సీతాఫలం వల్ల నా మీద ఇట్లా రాష్ట్ర మెగా చీఫ్ గౌరవులు ఏమైనా మాట్లాడేవని నామినేట్ చేసి ఉంటుంది ప్రేరణ, అవినాష్, టేస్టీ తేజ్, నిఖిల్. వీళ్ళందరూ కూడా రోహిణి విష్ణు నామినేట్ వీళ్ళిద్దరిద్దరు ఒకళ్ళు నామినేట్ చేసుకున్నారు. రోహిణి చేయడం లేదు కాబట్టి విష్ణు నామినేట్ చేసి ఉంటుంది. ఏమనంటే నిన్న క్యారెక్టర్ గురించి ఎత్తి ప్లాన్ల గురించి ఎత్తారు కాబట్టి అవి ఖచ్చితంగా నామినేట్. ఎక్కువ ఓట్లు అయితే గౌతమ్కి విష్ణుకి పడ్డట్టు మనకు అప్డేట్ తెలుస్తుంది. మరి నిఖిల్కి నవీన్ కూడా పడ్డాయి అంటున్నారు. ఒకళ్ళు ఓటు పడిందంటే మరి ఒక ఓటు పడ్డందుకు తీసేసారేమో. వీళ్ళు 7 అయితే ఉన్నారు. వీళ్ళ 7లో డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరిని పంపించేయాలి. ఎవరిని పంపించేయాలనుకున్నారు కూడా మీరు నాకు కామెంట్ చేయండి. ఎవరు సపోర్ట్ చేస్తారు కూడా కామెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.